నీ ఈ ప్రేమ నా కలలో మాత్రమే ఊహించుకున్న ఒక డైమెన్షన్. ఆ డైమెన్షన్లో కాలక్రమేణా ఈ డిటాచ్మెంట్ నుండి నేను గ్రహించింది ఒకటే. కొన్ని సందర్భాల్లో మనం ప్రేమలో ఎలా పడతామో అదేవిధంగా కొన్నిసార్లు ప్రేమ నుండి బయట కూడా పడతాం. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి మీతో మీరు ఒక మినీ యుద్ధానికే దిగాలి. ఆ సమయం ఈ క్షణమే అనుకో. లైఫ్లో పుట్టడం, ప్రేమించడం, చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ప్రేమించడం, మళ్ళీ చావటం, ఇలాంటి 10% మూమెంట్స్ అంటే. మిగతా 90% అంతా వీటికి రియాక్షన్స్. ఒక వ్యక్తిని వదులుకోవడం అనేది జోక్ కాదు. మీరు ఆ వ్యక్తిని మిస్ అయినప్పుడు, అక్షరాల చెప్తున్నాను, మీకు కలిగే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. మీరు పక్షి తిమింగలం కథ ఎప్పుడైనా విన్నారా? అది వేసవికాలం. ఒకరోజు సముద్రంలో ఓడ నాశనమై అందరూ చనిపోయి ఉంటారు. అందులో వస్తువులన్నీ ఒక్కొక్కటిగా సముద్ర గర్భానికి చేరుకుంటూ ఉంటాయి. ఆ తిమింగలం నాశనమైన ఓడని అన్వేషించడానికి అతని కుటుంబం నుండి దూరంగా వచ్చేసి ఉంటాడు. ఆ తరువాత అక్కడ పంజరంలో ఒక పక్షి మాత్రమే ప్రాణాలతో బయటపడిందని అతను కనుక్కుంటాడు. వారిద్దరూ కలిసి సముద్రంలో అలా తిరుగుతారు. పక్షి తిమింగలంను ప్రేమిస్తుంది. తిమింగలం కూడా పక్షిని ప్రేమిస్తాడు. తిమింగలం అంటాడు, నువ్వు ఒకరోజు సముద్రంలో నా కుటుంబంతో కలవాలి అని. పక్షి అంటుంది, నువ్వు నేల మీద ఉన్న నా కుటుంబంతో కలవాలి అని. అలా వేసవికాలం గడిచిపోతుంది. శీతాకాలం మొదలవుతుంది. సముద్రం చల్లగా మారడం మొదలవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న మిగతా తిమింగలాలు ఆ చోటు వదిలి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు తిమింగలం పక్షితో ఇలా అంటాడు, నువ్వు నాతో సముద్ర గర్భానికి వచ్చేయి, అక్కడ వేడిగా చాలా బాగుంటుంది అని. పక్షి అంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటే వస్తాను అని. పక్షి సముద్రంలో ఎంత ప్రయత్నించినా ఈదలేక బయటికి వచ్చేస్తుంది. తరువాత పక్షి అంటుంది, నువ్వు నేల మీదకు రా, ప్రతిరోజు సూర్యోదయం చూడొచ్చు అని. తిమింగలం అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం ఎక్కడికైనా వస్తాను అని. తిమింగలం నేల మీదకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా నేలను చేరుకోలేకపోతాడు. అప్పుడు పక్షి ఇలా అంటుంది, నేను ఈదలేను, నువ్వు ఎగరలేవు, మరి మనం కలిసి ఎక్కడ జీవించగలం? తిమింగలం అంటాడు, మన కథ పూర్తయింది. ఎక్కడైతే మొదలైందో అక్కడ నేను నిన్ను చాలా భయంకరంగా మిస్ అవుతాను, అలాగే ప్రేమగా వదిలేస్తున్నాను అని. అలా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. సముద్రంలో ఏ తిమింగలంని చూసినా అతను సంతోషంగా ఉన్నాడని పక్షి, ఆకాశంలో ఏ పక్షిని చూసినా తను సంతోషంగా ఉందని తిమింగలం. ఇలా కథ కంప్లీట్ అవుతుంది. మనలో కూడా బ్రేకప్ అయ్యాక చాలామంది స్ట్రేంజర్స్ అని చెప్పుకుంటుంటారు. నిజానికి వాళ్ళు ఒకరికొకరు లోతుగా తెలిసిన స్ట్రేంజర్స్లా మారతారంతే. ఎప్పటికీ స్ట్రేంజర్స్ అయితే కాలేవు. నువ్వు అలాంటి డైమెన్షన్లో చిక్కుకుపోయినప్పుడు గందరగోళం మరెవ్వరికీ లేని విధంగా నీకుంటుంది. అప్పుడు సడన్గా నీకు ఏదో అర్థం కావడం, లేదా నీ ముందు ఉన్న వాస్తవాన్ని గ్రహించి స్పృహలోకి వచ్చినట్టు అనిపించడం, అదే ఒక అద్భుతమైన సంఘటన. నన్నెవరైనా నా స్టోరీ అడిగితే నేను వాళ్ళకి 2 నిజాలు, 1 అబద్ధం చెప్తాను.